ఇంక ఇప్పుడైతే రూమ్లో నుంచి అందరం కూడా తయారయ్యి ఇంకా తిరుపతి మెట్లకి అయితే బయలుదేరిపోయామన్నమాట. అంటే తిరుపతికి బయలుదేరాము, అక్కడి నుంచి మెట్లు అయితే ఎక్కేసి పైకి అయితే వెళ్తాము. వీడియో అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా ఈ బుడతలు అయితే ఇంకా తయారవ్వలేదు. నేనైతే అక్కడికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడే స్నానాలు చేసేసి మామూలు క్యాజువల్ డ్రెస్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మెట్లు ఎక్కాలి కదా, మళ్ళీ శారీస్ అవి అయితే మనం క్యారీ చేయలేము. ఇలా స్నానాలు చేసేయడము, స్వీట్లు తినడం కూడా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేయలేం. మా కౌశి కూడా చూడు. కౌశి కౌశి హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. అవసరం లేరా మీరు వరి ఏందన్నా ఒకసారి ఇవ్వు. ఏంటి ఇక్కడ ఇడ్లీ లబ్బర్లాగా ఉంటాయట. అవునరా, అంటే సాగుతున్నాయి నాన్న, మనలాగా నోకలాగా ఉండదు. సాగి మసాలా దోశ, సాంబారు, పల్లీలు, కొబ్బరి చట్నీ, ఏదో కర్రీ కానీ సూపర్ ఉంది అది. మసాలా దోశ చెట్లు ఎక్కువ ఇక్కడ. ఇవన్నీ చెత్త చెట్లే కదా. ఓహో, అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ చిన్నపిల్లలకి అనుమతి లేదు. బట్టలు లగేజ్లు మొత్తం ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. చెప్పులు అయితే పెట్టుకోవడానికి లేదు. చెప్పు పెట్టుకోవచ్చు కానీ ఒక జిప్ ఉన్న కవర్లో అయితే పెట్టుకోవచ్చు అంటున్నారు. ఇలా ఓపెన్గా అయితే మాత్రం అవదట. ఇప్పుడు మా చెప్పుల పరిస్థితి ఏంటో, చెప్పులతో వెళ్తామో లేకపోతే చెప్పులు ఇక్కడే వదిలేస్తాము. ఏంటి అలా చేస్తే మేరకు వస్తాయండి. ఏంటి మీరు అలా చేస్తే మేరకు వస్తాయి. అలా చేయకూడదు ఎప్పుడు నువ్వు.
నేను మనం మెట్లు ఫినిష్ అయ్యేసి వరకు అంతే 850 ఇలాంటివి ఇంకొక 3 ఎక్కాలి మనం. నేను మొక్కుకోవడం కాదు కానీ మా అమ్మ పాపం ఎంత తీసుకోండి పిల్లల ముగ్గురికి తీసుకోరా ఒక్క బేబీ లైన్ అవుతాం. కౌశి చూడు కౌశి చూడు వెళ్తావా మళ్ళీ వచ్చేది కౌశి నాలుగు కోసం రండి రండి. చేతులు బాగాలేవు. ఏం పర్లేదు ఏం పర్లేదు కూర్చోండి కూర్చోండి. లేకపోతే చెప్పులు ఎందుకు వేసేసుకున్నారు అప్పుడే?